దేవుని లార్డ్, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 14 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, అదేంటంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇజ్రాయేలులకు ఉరి ఎడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. కావున నీవు మారు మనస్సు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. చెవిగలవాడు ఆత్మతో చెప్పుచున్న సంగతులు వినుగాక. జయించిన వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథమును కొన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తూ వస్తున్నాము. ప్రకటన గ్రంథంలో 7 సంఘముల గురించి యేసుక్రీస్తు 7 సంఘములకు రాపించిన ఉత్తరాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. పోయిన వారము పెర్గమాలో ఉన్న సంఘానికి సంఘమునకు ప్రభు రాపించిన ఉత్తరములో కొన్ని వచనాలను మనం ధ్యానం చేసుకున్నాం. అవేంటంటే, పెర్గమాలో ఉన్న సంఘం ఎలా స్థాపించబడింది, వాళ్ళు ప్రభు మీద ఎలా విశ్వాసం ఉంచారు, ప్రభు కోసం ఎలా నమ్మకంగా నిలబడ్డారు, ప్రభు కోసము వాళ్ళు ఏమేమి పోగొట్టుకున్నారు, ప్రభు కోసం వారు ఎంత సమర్పణలో ఉన్నారు, ఎంత ప్రేమగా ఉన్నారు, వారు ఎంత విశ్వాసంలో జీవించారు, ప్రభు వారిని ఎంతగా ప్రేమించాడు, ఎంతగా కాపాడాడు, వారి కోసము ప్రభు చూపిన వారి మీద కృప ఎంత అనేది మనం పోయిన వారం ధ్యానం చేసుకున్నాం. అయితే ఈ వారం పెర్గమ సంఘంలో దేవుని ప్రేమించేవారు, దేవుని కోసము విశ్వాసంలో నిలబడిన వారు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, పోరాటాలు వచ్చినా, శోధనలు వచ్చినా, అపజయాలు వచ్చినా, మరణమే వచ్చినా కూడా ప్రభు మీద విశ్వాసము వదలకోకుండా నమ్మకంగా ఉన్న సంఘం. అంతియోపియా అనే ఒక మంచి విశ్వాసి దైవజనుడు అక్కడ చంపబడినా, వాళ్ళ మధ్య మంచి నమ్మకమైన విశ్వాసి ఒకడు చంపబడినా కూడా ప్రభు మీద విశ్వాసము వదలని సంఘం విశ్వాసులు ప్రభుని ఎంతగానో ప్రేమించారు, ప్రభు కోసం ఎంతగానో త్యాగం చేశారు. అలాంటి సంఘము పైన దేవుడు కొన్ని తప్పిదములను మోపుతున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు కోసం మనం ఎంత చక్కగా బ్రతికినా, ఎంత నీతిగా బ్రతికినా, ఎంత పరిశుద్ధంగా బ్రతికినా, ఎంత సమర్పణతో బ్రతికినా, ఆ సమర్పణ జీవితం, ఆ విశ్వాసము, ఆ నీతి, ఆ ప్రేమ, ఆ ప్రభు మీద ఉన్న ఆ మనసట ఏదో 4 రోజులు లేదా 4 సంవత్సరాలు, కొన్ని రోజులు, కొన్ని దినాలు ఉండి మళ్ళా ప్రేమ తగ్గిపోయే రోజుగా ఉండకూడదు. అది జీవితాంతం మనలో కొనసాగించబడాలి. శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇంకా వేరే ఏమొచ్చినా సరే ప్రభు మీద మనకు మొట్టమొదటి దినమున కలిగిన ప్రేమ, విశ్వాసం అది ఆఖరి దినం వరకు కొనసాగాల. మనం ఒక కూరగాయల మార్కెట్కి పోతాం, లేదంటే ఫ్రూట్స్ పండ్ల మార్కెట్కి పోతాం. యాపిళ్ళు తీసుకోవాలనుకుంటాం, లేదంటే మంచి ఫ్రూట్స్ ఏదైనా తీసుకోవాలని అనుకుంటాం. అక్కడ పోయినప్పుడు
ఒక కేజీ తీసుకుంటాం, అందులో ఒక పండు, అందులో ఒక కేజీలో సుమారు ఒక 5-10 వచ్చినాయి కాయలు. ఆ కాయలన్నీ బాగున్నాయి, పండ్లన్నీ బాగున్నాయి. అందులో నుంచి ఒక పండు బాగలేదు, అది పుచ్చిపోవడమో లేదంటే ఈ పండ్లలాగా ఉన్నట్టు కలర్ లేకపోవడమో లేదంటే మెత్తగా ఉండటమో, ఎక్కడైనా చిన్న రంధ్రం కనపడినట్లు మనకు కనపడితే ఈ 10-9 కాయలు మంచి ఇచ్చినాడు కదా, ఇదొకటి బాగా ఏమున్నా సరిపోద్దులని తీసుకుంటామా? తీసుకోం. డబ్బు పెట్టి కొన్నాం కదా, అన్నీ బాగుండాలని కోరుకుంటాం. ఒక్క పండు చెడిపోయిందిలే, మిగతా 9 బాగానే ఉన్నాయి కదా, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి కదా అనుకోము. అన్నీ కావాలా, అన్నీ మంచిగా ఉండాలని కోరుకుంటాం. దేవుడు కూడా మనము బ్రతికేంత వరకు, మనము చనిపోయేంత వరకు ప్రభువులో మనం చక్కగా, నీతిగా, పరిశుద్ధంగా ఆఖరి వరకు కొనసాగించాల. ఇంతవరకు బాగా బ్రతికినా ఈ లోపం నీలో ఉంది, ఈ తప్పు నీలో ఉంది, ఈ పొరపాటు నీలో ఉంది, ఏం కాదులే, అయినా నువ్వు పరలోకానికి వచ్చేస్తావు, అయినా నువ్వు దేవుని రాజ్యానికి వచ్చేస్తావు, అయినా నువ్వు నాతో ఉంటావు అన్నాడు ప్రభు. దాన్ని సరి చేసుకోవాలా, అది మనలో నుంచి తీసేసుకోవాలి. ఏదైనా లోపం మనలో ప్రభు ఎత్తి చూపించిన వాక్యం ద్వారా అది మనలో నుంచి తీసేసుకోవాలంట. మనలో కనపడకూడదని ప్రభు చెప్తున్నాడు. అది మనలో ఎంత మాత్రము ఉండకూడదు. చిన్నది కానీలే, ప్రభు వాక్యము ద్వారా ఎత్తి చూపించినడా అది మనం సరి చేసుకునేటట్టు ఉండాలా. ప్రభు చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ కాడు. ఈ లోపం నీలో ఉంది కదా, ఏం కాదులే, ఈ లోపం ఉన్నా ఇంతవరకు నీతిగా బ్రతికినో, పరిశుద్ధంగా బ్రతికినో, యథార్థంగా బ్రతికినో, నా కోసం నమ్మకంగా బ్రతికినో, ఈ పాపము లేకుండా ఈ బలహీనత లేదంటే ఇదొకటి నీలో లోపం ఉంది కాబట్టి కాంప్రమైజ్ అయిపోతారు అన్నాడు ప్రభు. అన్నీ సరి చేసుకోవాలి. ప్రభు మనలో ఏదైనా ఒక లోపం ఎత్తి చూపించినాడంటే సరి చేసుకోవాలా. సరి చేసుకొని ప్రభు ఎదుట నిలబడాల. ఎఫెసీ పత్రికలో రాయబడింది కదా, సంఘం అంట మచ్చైనను ముడతైనను అట్టిది ఏది లేకోకుండా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. చదువునన్న మాట, ఎఫెసీ పత్రిక, అటువలే క్రీస్తు ఎఫెసీ పత్రిక వచనం చదువు, 5వ అధ్యాయము 27వ వచనంలో, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను, చూడండి, అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పరిశుద్ధపరచుటకై దాని కొరకై తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తాంది? దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? ఒక సంఘమును లేదంటే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి అంట ప్రభు ఎదుట ఎట్లా నిలబడాలంట? మచ్చైనను ముడతైనను లోపమైనను ఏది లేకుండా పరిశుద్ధమైన సంఘముగా ప్రభు ఎదుట నిలబడాల. ప్రభు మనల్ని చూసినప్పుడు అంట ఏ మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు, కలంకం ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు. మన మీద అటువంటిది ఏది కనపడుకోకుండా ఉండాలని ప్రభు ఏం చేస్తున్నాడంటే తెలిసిన, వాక్యం చేత మనల్ని ప్రతిరోజు ఉదక స్నానం చేసుకునేటట్టు అవకాశం ఇస్తున్నాడు. లోపం కనపడిందా, మనలో ఏదైనా ఒక అతిక్రమం కనపడిందా, దేవునికి నచ్చనిది ఏదైనా మనలో పని చేస్తుందని అనిపించిందా, మనం ఏం చేయాలి? దేవుని వాక్యము దగ్గరికి వచ్చి ఉదక స్నానం అంటే ఉదకం అంటే నీరు, వాక్యాన్ని నీటితో పోల్చండి. ఈ నీటితో, వాక్యమును నీటితో మనల్ని మనము పవిత్రపరుచుకోవాలి, పరిశుద్ధపరుచుకోవాలి. గ్రంథంలో ఈ పెర్గమ సంఘంతో ప్రభు అదే అంటున్నాడు. పెర్గమ సంఘమా, సంఘ బిడ్డలరా, సంఘములో ఉన్న వారులరా, విశ్వాసులరా, మీరు సాతాను సింహాసనం ఉన్న ఆ చోట్ల కాపురం ఉన్నారని నేను ఎరుగుదును. మీ మధ్య ఒకడు చంపబడినా విశ్వాసం వదలకుండా నువ్వు నమ్మకంగా ఉన్నావు. అయితే నీలో ఒక తప్పు ఉంది, ఒక లోపం ఉంది. ఏమిటా లోపం అంటే, బిలాము బోధన అనుసరించే వాళ్ళు నీలో ఉన్నారు. హల్లెలూయా.
బిలాము బోధన అనుసరించే వాళ్ళు నీలో ఉన్నారు. ఆ బోధను పాటించే వాళ్ళు, ఆ బోధన ప్రకారం నడిచే వాళ్ళు, జీవించే వాళ్ళు నీలో ఉన్నారు. ఆ బిలాము బోధను నువ్వు సరి చేసుకోవాలా. ఆ బిలాము బోధన నువ్వు సరి చేసుకుంటే నీకు ఆశీర్వాదం. ఆ బిలాము బోధను నీలో, ఆ బిలాము బోధలో నుంచి నువ్వు బయటకు వచ్చేలా నువ్వు అనుసరించకూడదు. సంఘములో బిలాము బోధన అనుసరించే వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు హెచ్చరిస్తున్నాడు, సరి చేసుకోమని చెప్తున్నాడు, ఆ లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. మన ప్రభు ఎలాంటి వాడు పిల్లరా? లోపాన్ని ఎత్తి చూపిస్తాడు. ఎత్తి చూపించి ఏం చెప్తాడంటే, ఆ లోపము నీలో నుండి తీసేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఆ లోపము నీలో నుంచి తుడి చేసుకోవడానికి నేను నీకు అవకాశం ఇస్తున్నా. నా వాక్యము చేత నువ్వు శుద్ధి చేసుకొని ప్రభు మనల్ని ప్రేమిస్తా చెప్తున్నాడు. ప్రేమ కలిగిన వ్యక్తి కాబట్టే, మనల్ని ప్రేమిస్తున్నవాడు కాబట్టే, మనమంటే ఆయనకు ప్రేమ కాబట్టే మనలో కనపడే తప్పిదములు, లోపములు కూడా ఆయన ఎత్తి చూపించి, ఇదో ఈ వాక్యముతో నువ్వు శుద్ధి చేసుకో, ఈ లోపమును నీలో నుంచి తీసేసుకోవడానికి నా ఆత్మ సహాయం ద్వారా నువ్వు పవిత్రపరుచుకొని చెప్తున్నాడు. ఇప్పుడు మనల్ని ఒక స్నేహితుడు ఎవరైనా ఉన్నాడు, మనల్ని ప్రేమించే ఒక స్నేహితురాలో ఉన్నారు. మన మీద మన షర్ట్ మీద కానీ, లేదంటే మన డ్రెస్ మీద కానీ ఏదైనా ఒక బుడదనో మచ్చనో లేదంటే ఏదైనా పడింది. మనల్ని ప్రేమించే వాళ్ళు ఏం చెప్తారంటే, బాబు నాన్న, లేదంటే పేరు పెట్టి పిలిచి, నీ షర్ట్ మీద మనకు వెనకాల పడింది అనుకోండి, వచ్చి నీ షర్ట్ మీద ఆ కలర్ పడింది, లేదంటే ఆ బుడద పడింది, లేదంటే మచ్చ పడింది, అది కనపడడంలా అది తీసేసుకో, తుడిచేసుకో, కడిగేసుకో అని చెప్తారు. మనల్ని నచ్చని, మనల్ని ప్రేమించిన వాళ్ళైతే ఆ బుడదను చూసి లేదంటే ఆ మచ్చను చూసి నవ్వుకుంటారు, ఇలాగ జరగాల్సిందేనని. మన ప్రభు ఎలాంటి వాడంటే, మన మీద ఏదైనా ఒక లోపం కానీ మచ్చ కానీ కనపడితే ఏం చేస్తాడంటే, ప్రభు ఫస్ట్ హెచ్చరిస్తాడు. హెచ్చరించడం మాత్రమే కాకుండా, ఇదో ఈ వాక్యం చేత నువ్వు సరి చేసుకో, ఈ ఉపవాసము ద్వారా నువ్వు దేవుని సన్నిధి, నా సన్నిధిలో నువ్వు కనిపెట్టి నువ్వు శుద్ధి చేసుకో అని చెప్పేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ పెర్గములో ఉన్న సంఘానికి దేవుడు చెప్తున్న మాట, సంఘమా, నీలో ఒక తప్పిదము, నీలో ఒక లోపం కనపడుతుంది, ఆ లోపాన్ని నువ్వు సరి చేసుకో. ఇప్పుడు లోపమును ఎవరైనా ఒక లోపాన్ని ఎత్తి చూపించినామంటే, ఈ బలహీనత నీలో ఉంది అని ఎత్తి చూపించినామంటే సరి చేసుకోవడం కాదు కదా, తిరిగి మాట్లాడతారు, ఎదిరించి మాట్లాడతారు. నీలో లేదా, నువ్వు చేయలేదా, నువ్వు ఆ త్రోవలనే ముందు లేవా, ఈ పొరపాటు నీలో ఉందిరా బాబు, నువ్వు సరి చేసుకోరా నాయన అంటే, మా తెలుసులే అన్నట్టు మాట్లాడతారు. సరి చేసుకున్నామన్న మనసు మనలో కలగాల. తీతేరా, ఈ పెర్గమ సంఘంతో దేవుడు అంటున్న మాట, నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఏంటంటే అది బిలాము బోధను అనుసరించే వాళ్ళు నీలో ఉన్నారు. అసలు ఎవరి బిలాము? అలా బోధ ఏంటి? అసలు బిలాము ఏం బోధ చేస్తున్నాడు? ఎవరి బిలాము? అసలు ఏంట ఆ బిలాము బోధ? ఎవరున్నారు సంఘంలో బిలాము బోధను అనుసరించేవాళ్ళు? ఆ బిలాము బోధను అనుసరిస్తే ఏం జరుగుతుంది? అసలు ఎవరు ఈ బిలాము అంటే, దేవుని ప్రవక్త, యెహోవా ప్రవక్త ఈ బిలాము అనే వ్యక్తి. ఈ బిలాము అనే వ్యక్తి దేవుని బిడ్డలారా యెహోవాకు ప్రవక్తగా ఉన్నాడు. దేవుడు ఇతనితో ఏదైనా ఒక సంగతి మాట్లాడితే ఇతడు ఒక ఊరికైనా వెళ్ళి హెచ్చరించేవాడు, లేదంటే ఒక ప్రజల దగ్గరికి, ఇదిగో ఈ మాట దేవుడు నాతో, ప్రభు అయిన యెహోవా సెలవిస్తున్నాడు, ఈ మాట నాతో చెప్పినాడు, నీతో చెప్పమని, నువ్వు సరి చేసుకో అని దేవుని మాట ప్రజలకు ప్రకటించేవాడు ఈ బిలాము. అన్యజనుడే కానీ ప్రభు ఇతన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ బిలాము అనే వ్యక్తి బాలాకుకు నేర్పినాడంట.
ఈ బిలాము యెహోవా ప్రవక్త. బాలాక్ ఎవరంటే మోయాబు దేశానికి రాజు. మోయాబు అనే దేశానికి రాజు. ఈ మోయాబీయులు ఎవరంటే లోతుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ ఇద్దరు కుమార్తెలలో ఒక కుమార్తెకు పుట్టిన కుమారుడే ఈ మోయాబు. మోయాబు మూల పురుషుడు ఎవరంటే మోయాబీలకు మూల పురుషుడు లోతు కుమార్తె యొక్క కుమారుడు మోయాబు. ఈ మోయాబీలకు రాజే ఈ బాలాకు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి దేవుడు వాళ్ళను విడిపించి కనాను వాగ్దాన దేశానికి దేవుడు తీసుకుపోయేటప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుడు వాళ్ళని అరణ్యములో నుంచి, ఎడారిలో నుంచి, ప్రాంతాల నుంచి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, పట్టణాలను దాటిస్తూ ఉన్నాడు. అమోరీయులు అనేవాళ్ళు, అమాలేకీలు అనేవాళ్ళు దేవుని ప్రజలకు ఎదురుగా వచ్చి దేవుని ప్రజలు లేకుండా చేయాలని ఇజ్రాయేల్ ప్రజలతో యుద్ధం చేసినప్పుడు దేవుడు ఇజ్రాయేల్ పక్షముగా ఉండి అమాలేకీలను ఓడించినాడు. ఇజ్రాయేల్ పక్షముగా దేవుడు నిలబడి ఇజ్రాయేల్ పక్షముగా దేవుడు యుద్ధం చేసినాడు. దేవునికి స్తోత్రం. మనము దేవుని ప్రజల చేత కొనబడిన వాళ్ళం. దేవుడు మనల్ని విడిపించినాడు పాపములోంచి, శాపములోంచి, ప్రతి విధమైన చీకటి కార్యాల నుంచి ప్రభు మనల్ని విడిపించి మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు? పరలోక రాజ్యానికి ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. మన ఎదురుగా ఎవరైనా శత్రువు నిలబడితే ప్రభు మనతో, మన పక్షంగా ఉండి మన పక్షము చేసేవాడు మన దేవుడు. మన శత్రువులతో మనం కాదు యుద్ధం చేయాల్సింది, మన పక్షంగా నిలబడి యేసయ్య చేస్తాడు యుద్ధం. హల్లెలూయా. అట్లా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానాను దేశానికి ప్రయాణం అయిపోతా ఉన్నారు. పోతా ఉన్నప్పుడు అమాలేకీయులు అడ్డొచ్చినప్పుడు వాళ్ళతో ప్రభువే యుద్ధం చేసి వాళ్ళ నుంచి ప్రభు విడిపించి వాళ్ళను ఓడించి వాళ్ళను ఇజ్రాయేల్ ప్రజలను నడిపించుకుంటూ అవుతున్నారు. అయితే వీళ్ళు కానాను దేశానికి, దేవుని బిడ్డలారా, కానాను దేశానికి వెళ్ళాలంటే, అంటే దేవుడు వాగ్దానము చేసిన భూమిలోకి వీళ్ళు వెళ్ళాలంటే, ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే మోయాబు అనే దేశాన్ని దాటి వెళ్ళాలి. వీళ్ళు ఏది దాటి వెళ్ళాలా? మోయాబు అనే దేశము దాటిపోవాలి వీళ్ళు. మోయాబు దేశానికి రాజేమో బాలాకు. ఈ బాలాకు భయపడిపోయాడు. అమ్మో, ఇజ్రాయేల్ ప్రజలు ఒక దండు మిడతల దండుగా ఊరి మీద పడిపోతారు. వీళ్ళు పోతే ఇంకా ఒక్కసారి మా ఊరి మీద పడిపోయినారనుకోండి, ఉండే నీళ్లు పోతాయి, మాకుండే తిండి పోతుంది, మాకుండేటన్నీ వీళ్ళు ఊడ్చుకొని వెళ్ళిపోతారు, మాకు ఇంకా ఏం ఉండదు అని బాలాకు రాజు భయపడ్డాడు. పైగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలంటే, వాళ్ళ పక్షంగా ఒక నరుడు కాదు యుద్ధం చేసేది, వాళ్ళు కాదు యుద్ధం చేసేది, భూమి మీద అత్యంత బాహుబలమైన జనులైన అమాలేకీయులతో దేవుడు అమాలేకీయులు బహుభయంకరమైన బలిష్ఠులు. అట్లాంటి వాళ్ళనే వీళ్ళు ఓడించినారంటే మోయాబీలము మనమెంత, మన శక్తి ఎంత, మన బలం ఎంత, మనం వాళ్ళతో యుద్ధం చేయగలమా, పోరాడగలమా, నిలబడగలమా అని బాలాకు రాజు భయపడిపోయాడు. వీళ్ళు మన దేశం మీదనే పోవాలా, మన దేశం మీద నుంచే నడుచుకుంటా పోవాలా. వీళ్ళు మన దేశం మీద పడినారంటే అయిపోతుంది. బాలాకు భయపడ్డాడు. బాలాకు భయపడి ఏం చేశాడంటే, వీళ్ళతో మనం యుద్ధం చేయలేం, కత్తి దూస్తే వీళ్ళ పక్షంగా వీళ్ళు కాదు పోరాడేది, దేవుడే దిగొచ్చి పోరాడతాడు, కాబట్టి వీళ్ళతో మనం యుద్ధం చేయలేం, మనం ఏం చేయాలా అని బాలాకు ఆలోచించినప్పుడు బిలాము అనే ప్రవక్త గుర్తొచ్చినాడు. అతడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది, అతడు చెప్పిన ప్రతి ప్రవచనము జరుగుతుంది. ఎందుకంటే అతడు యెహోవా పేరట ప్రవచిస్తున్నాడు, దేవుని పేరట ఏ మాట చెప్పినా జరిగిపోతుంది. కాబట్టి మనము యుద్ధం చేయకూడదు. యుద్ధం చేసినా మనకు ప్రయోజనం ఏమి ఉండదు, మనం ఓడిపోతాం. బిలాము అనే ప్రవక్త దగ్గరికి పోతా, నా మనుషుల్ని పంపించి ఇజ్రాయేల్ ప్రజల్ని శపించమని చెప్తా. ఎందుకంటే అతడు ఎవరిని శపిస్తే వాళ్ళు నాశనం అయిపోతున్నారు, ఎవరిని దీవిస్తే వాళ్ళు అత్యధికంగా అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి బిలాము దగ్గరికి పోయి ఇజ్రాయేల్ ప్రజల్ని శపించమని చెప్తా అని
బాలాకు రాజు దగ్గర కొంతమంది ఉన్నారు మనుషులు. రాజు కదా, ఆయన దగ్గర అధికారులు చాలామంది. వాళ్ళని పిలిచి, బాబు బిలాము అనే ప్రవక్త ఊరిలో ఉన్నాడు నాన్న, అడిగిపోండి, డబ్బు తీసుకుపోండి, వెండి బంగారాలు తీసుకుపోండి, నేను చెప్పినానని చెప్పి పంపించండి, ఇజ్రాయేల్ ప్రజలను శపించమని చెప్పు అని పెద్దలను కొంతమంది పంపించినాడు. వాళ్ళు పోయారు. పోయి, బిలాము గారు, అయ్యగారు, ప్రవక్త గారు, వందనాలండి, మా రాజుగారు పంపించారు, దయచేసి మీరు, ఇజ్రాయేల్ ప్రజలు మా దేశం నుంచి దాటిపోతారంట, వాళ్ళు దాటిపోకుండా మధ్యలోనే శపించబడి చనిపోవాలా, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి, వాళ్ళ కోసం నువ్వు వేడుకో, వాళ్ళను శపించు, నీ నోటితో శపిస్తే వాళ్ళు నాశనం అయిపోతారు, దయచేసి వాళ్ళను శపించు అని ఈ బిలాము దగ్గరికి బాలాకు కొంతమందిని పంపించినాడు. అయితే దేవుని బిడ్డలారా, చదవండి ఆ మాట ఒకసారి. సంఖ్యాకాండము 22వ అధ్యాయం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 4వ వచనం నుంచి ఒకసారి చదవండి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకి వేయినట్లు సమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకి వేయుననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పేతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వాళ్ళమును భూతములను కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలం పొందునేమో, వాళ్ళని నేను హతము చేయనట్లు బలం పొందుతానేమో. అప్పుడు నేను ఈ దేశం నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలును మిద్యాను పెద్దలును సోదె సొమ్మును చేత పట్టుకొని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, చాలనా, దేవునికి స్తోత్రం. ఈ పెద్దలను కొంతమంది జనులను బిలాం దగ్గరికి పంపించినాడు ఈ బాలాకు రాజు. పంపించి, ఈ ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ ప్రజలు వస్తున్నారు, వాళ్ళు గొప్ప జనము, వాళ్ళని మేము జయించలేము, కాబట్టి నువ్వు ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు, ఎవరు దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, కాబట్టి నువ్వు ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని శపించు, వాళ్ళ మీద నేను యుద్ధం చేసి గెలవడానికి వాళ్ళని శపించు, వాళ్ళ బలము తగ్గిపోవాలా, వాళ్ళ శక్తి తగ్గిపోవాలా, వాళ్ళు నాశనం అయిపోవాలా అని బాలాకు కొంత డబ్బు ఇచ్చి బిలాము దగ్గరికి పంపించినాడు. అయితే ఇజ్రాయెల్ పక్షముగా ఉండేది ఇజ్రాయెల్ ఏమన్నా తన బలముతో బయటకు వచ్చారా? ఏమో వాళ్ళ శక్తితో. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ ఏమన్నా వాళ్ళ శక్తిని ఆధారం చేసుకొని బయటకు వచ్చారా? వాళ్ళ బలంతో ఏమైనా బయటకు వచ్చారా? వాళ్ళ జ్ఞానంతో బయటకు వచ్చారా? దేవుడు వాళ్ళను బయటికి తీసుకొచ్చాడు. దేవుడు వాళ్ళను నడిపిస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసయ్య, ప్రభు అయిన దేవుడు వాళ్ళను నడిపిస్తూ ఉన్నాడు. వాళ్ళు కాదు నడిచేది, వాళ్ళ పక్షముగా నిలబడి వాళ్ళను నడిపించేవాడు, పోషించేవాడు, బలపరిచేవాడు, కాపాడేవాడు మామూలుడు కాదు. ఆయన సర్వ సృష్టికర్త, ఆయన నడిపిస్తున్నాడు. మరి ఆయన తోడుగా ఉంటే ఎవరో శపిస్తే వీళ్ళు శపించబడతారా?
దేవుడు మన పక్షము కొంటే మనకు విరోధి ఎవడు అనింది. దేవుడు మన పక్షం కొంటే మనకు విరోధి ఎవరు? హల్లెలూయా. ఈ బిలామును వేడుకోవడానికి బాలాకు కొంతమందిని ప్రజల్ని పంపించాడు. ఈ బిలాము ఏం చేసినాడంటే, సరే ఈ రాత్రికి మీరు ఇక్కడ ఉండండి, నేను పోయి ప్రార్థన చేస్తా. ప్రార్థన చేసి ప్రభు ఏం చెప్తాడో నేను తెలుసుకొని వస్తా. ప్రభు నాతో ఏ మాట చెప్తే అది మీకు చెప్తా, మొహమాటం లేకుండా మీతో చెప్తా అన్నాడు. సరేనయ్యా అని చెప్పాడు. రాత్రి పోయి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా దగ్గరికి ఇట్లా మోయాబు రాజు అయిన బాలాకు కొంతమంది మనుషులను పంపించాడయ్యా. ఐగుప్తులోంచి కొంతమంది ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలంట, వాళ్ళు ఐగుప్తులోంచి మోయాబు దేశం మీద నుంచి కానానికి వెళ్తా ఉన్నారంట. వాళ్ళను శపించమని, వాళ్ళను నాశనమయ్యేటట్లు ప్రవచించమని నా దగ్గరికి మనుషులను పంపించాడు. నేను ఏం చెప్పాలి ప్రభువా అని బిలాము ప్రభుని అడిగితే దేవుడు ఒకటే మాట అన్నాడు. ఏమన్నా చదువు మాట. అందుకు దేవుడు నువ్వు వారితో వెళ్ళకూడదు, నువ్వు వాళ్ళతో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు. ఎవరంట వాళ్ళు? ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన ప్రజలు అని బిలాముతో చెప్పాను. హల్లెలూయా. దేవుడు కనపడి, దేవుడు రాత్రి బిలాము దేవునికి ప్రార్థన చేస్తా అంటే బిలాముకు దేవుని వాక్యం ప్రత్యక్షమయ్యి ఆ జనులను శపించకూడదు, ఎందుకంటే ఆ జనులు ఆశీర్వదించబడిన వాళ్ళను శపించకూడదు, వాళ్ళ మీద నువ్వు ప్రవచించకూడదు, వాళ్ళ మీద నీ శాప మాటలు పలకకూడదు. ఈనాడు దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలని తెలిసి కూడా ప్రభు రక్తంతో కడగబడిన వాళ్ళని తెలిసైనా మారు మనసు పొందారు, వీరు మన సహవాసంతో ఉన్నారు, వీరు మన సహోదరులు, వీరు ప్రతి ఆదివారము మనం వీళ్ళు ప్రభు బలారాధనలో మనతో పాటు పాలు పంపులు పొందుతున్నారు, వీరు ప్రభు శరీరం ఒక అవయము మనతో పాటి పాలు పంపులు పొందుతున్న వారని తెలిసి కూడా కొంతమంది తెగించి వాళ్ళని శపిస్తారు. దేవుని బిడ్డలని తెలిసి కూడా కొంతమంది శపిస్తూ ఉంటారు. అట్లనే ఈ బిలాము దగ్గరికి కొంతమంది వచ్చినారు, నువ్వు దేవుని ప్రజలు ఆశీర్వదించబడే వాళ్ళని శపించమని. ఆశీర్వదించబడిన వాళ్ళని మనం ఎప్పుడు కూడా ఒక మాట కూడా అనకూడదు. అంటే లోకస్తులను అనొచ్చా అంటే వాళ్ళని కూడా అనకూడదు. దేవుని బిడ్డలు అయితే అస్సలు అనకూడదు, ఎందుకంటే వాళ్ళు మన సహోదరులు, మన సహోదరులు. ప్రభు రక్తముతో మనల్ని కొన్నట్టే వాళ్ళను కూడా కొన్నాడు దేవుడు. మన కోసం ప్రాణం పెట్టినట్టే వాళ్ళ కోసం ప్రాణం పెట్టాడు. మనము ప్రభు బల్ల ఆరాధనలో ప్రభు యొక్క శరీరము రక్తంలో పాలిపంపులు పొందినట్లే వాళ్ళు కూడా పాలిపంపులు పొందుతున్నారు. కాబట్టి వాళ్ళను గురించి మనం ఎప్పుడు శపించకూడదు. వాళ్ళు మనకు అన్యాయం చేసినా, వాళ్ళు మనకు ఏదైనా వ్యతిరేకాన్ని శపించకూడదు. రోమపత్రికలో పోయిన వారం మనము ధ్యానం చేసుకున్నాం కదా, శపించద్దండి కానీ దీవించాలంట. హల్లెలూయా. ఏమంట 13-12 అధ్యాయం ఆఖరి వచనాలలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనం శపించవు. చదువునా మాట ఒకసారి. రోమపత్రిక 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. పగ తీర్చుకొనుట ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని. 20 చదువు. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పుల కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. 17వ వచనం ఒకసారి. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కీడుకు ప్రతి కీడు మనం చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ మనము చేయకూడదు. ఈ బిలాం ప్రవక్త ప్రార్థన చేస్తా ఉన్నాడు. రాత్రి దేవుడు కనపడ్డాడు, ప్రత్యక్షమయ్యాడు, దేవుని వాక్యం ప్రత్యక్షమైంది. ప్రభు మరి ఏం చేయమంటావు ప్రభు అని ప్రభు చెప్పాడు, వద్దు, వాళ్ళు నా చేత ఆశీర్వదించబడిన వాళ్ళు వెళ్ళొద్దని చెప్పాడా. సరే మౌనంగా అయిపోయి ఆమెననేసి బయటకు వచ్చి
ఈ రాజు పంపించిన మనుషులతో అన్నాడు, అయ్యా ప్రభు నాతో మాట్లాడాడు, ఏంటంటే వెళ్ళొద్దు అన్నాడు. నేను వెళ్ళను, నేను రాను, దయచేసి మీరు వెళ్ళిపోండి, నాకు ఈ డబ్బు వద్దు ఏమొద్దు అని చెప్పినాడు. దేవుడి చేత వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు, కాబట్టి నేను వెళ్ళను, నేను రాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. వీళ్ళు సరాసరి రాజు దగ్గర పోయి, బాలాకు దగ్గర పోయి, అయ్యా రాజుగారు ఆయన రాడంట, దేవుడు ఆయనతో చెప్పినాడంట, వెళ్ళొద్దని చెప్పినాడంట, ఈ డబ్బు కూడా ఎనికి పంపించేసినాడయ్యా అని చెప్పినాడు. సరే అని బాలాకి ఏం చేసినాడంటే, వీళ్ళకన్నా గనులు, అంటే వీళ్ళకన్నా కొంచెం పేరు పొందిన వాళ్ళు, ఇప్పుడు మనల్ని ఎవరైనా బ్రతిమలాడడానికి వచ్చినారు, మన ఇంటి పక్కన వాళ్ళు, మన ఇంటి పొరుగు వాళ్ళు వచ్చి మాట్లాడినారు, భంగపడుతున్నారు, బ్రతిమలాడుకుంటున్నారు, మనం వాళ్ళని తక్కువ అంచనా వేసి పక్కబో అంటాం. అదే వాళ్ళకన్నా గనులు, పేరు పొందిన వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు, లేదంటే కొంచెం పరపతి ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు, ఇట్లాంటి వాళ్ళు వచ్చి బ్రతిమలాడుకున్నారు అనుకోండి, ఏం చేస్తాం, కొంచెం కాంప్రమైజ్ అయిపోతాం కదా. అట్లనే బిలాం ఏం చేసినాడు, బాలాకి ఏం చేసినాడంటే, వచ్చిన వాళ్ళకన్నా కొంతమంది గనులను పంపించినాడంట. బాగా డబ్బు ఎక్కువ ఇచ్చి, బంగారు ఇచ్చి పంపించినాడు. ఇప్పుడు పోయి మీరు వేడుకోపోండి అని, అడగండి వస్తాడు చూడని. మళ్ళా ఈ వచ్చి వీళ్ళ వేడుకున్నారు, అయ్యా ప్లీజ్ చిత్తగించము, ప్లీజ్ వాళ్ళని చెప్పించు, వాళ్ళని ఏదో ఒకటి మా రాజుగారు చెప్పినారు, ఏదో డబ్బు కూడా బాగా బలంగా ఇచ్చి పంపించారంటే. ఈ బాలాకు ఒకసారి దేవుడు చెప్పినాడు కదా, బిలాముతో దేవుడు చెప్పినాడు కదా, వెళ్ళొద్దు, వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దును అని చెప్పినాడు కదా. అయినా సరే వీళ్ళు తెచ్చిన డబ్బు, వచ్చిన అధికారులు, గనులు వచ్చినారు, మంచి కానుక తీసుకొని వచ్చినారు. వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే, దేవుని బిడ్డలారా, సరాసరి మళ్ళా బిలాము లోపల పోయి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభా గనులు వచ్చినారు, బాగా డబ్బు తీసుకొని వచ్చినారు, ఏం చేయమంటావు చెప్పు ప్రభా, ఏం మాట్లాడమంటావు, ఏం చెప్పి పంపించమంటావు. ప్రభు ఒకసారి చెప్పినాడు కదా, ఇది వద్దని, అవసరం లేదని చెప్పినాడు, వెళ్ళొద్దని చెప్పినాడు, ఆశీర్వదించబడిన వాళ్ళని చెప్పినారు కదా. అయినా సరే బిలాం ఏం చేస్తున్నాడంటే, డబ్బు మీద ఆశపడి, లేదంటే అధికారులను చూసి, వచ్చిన వాళ్ళు గనులని తెలుసుకొని, వాళ్ళని చూసి, వాళ్ళ చేతిలో ఉన్న డబ్బును చూసి, ఈ బిలాము రెండోసారి దేవుని దగ్గర పోయినాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుడు మనల్ని ఏదైనా చెయ్యొద్దు అంటే చేయకూడదు, ఇంకా వదిలిపెట్టే అంటే వదిలిపెట్టేయాల, నష్టం చేసుకో అంటే అది వద్దు, దానివల్ల నీకు కీడు వస్తుంది, అది దానివల్ల అపాయం వస్తుంది, అది పాపము సంబంధించింది, అది నీలో ఎంత మాత్రం ఉండకూడదు, దాని నుంచి వేరైపో అంటనే ఒక్కసారి ప్రభు చెప్పిన వెంటనే లోబడిపోవాలా, వదిలేసేయాలా, దూరం అయిపోవాలా. లేదు ప్రభా ఇంకోసారి చూడు ప్రభా అని బ్రతిమలాడుకోకూడదు. దేవుడు ఒకసారి వద్దన్నాడు, వదిలేయాల, దానివల్ల నీకు నష్టం వస్తుంది, దానివల్ల కీడు వస్తుంది, దానివల్ల నువ్వు నష్టపోతావు అని చెప్పినాడా దేవుడు? వద్దు. ఒకసారి చెప్పినట్టు దేవుడు చెప్పినట్టు వినాల. ఒకసారి దేవుడు హెచ్చరించినాడంటే మారు మనసు పొందాల. రెండోసారి ప్రయత్నం చేసి, మూడోసారి ప్రయత్నం చేసి, నాలుగోసారి ప్రయత్నం చేసి దేవుడు వదిలిపడేసేంత వరకు ఉండకూడదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి, అన్నా చాలా రోజుల క్రిందట ఒక సిస్టర్ గారు నా నెంబర్ ఇచ్చారంట, ఫోన్ చేయి బ్రదర్ని అడుగు, ఫోన్ చేసి ప్రార్థన చేసి చెప్తాడు ఏంటో అని. ఆ బ్రదర్ నాకు ఫోన్ చేసి, అన్నా నేను పలానా ఊరు నుంచి పలానా వ్యక్తిని, నా వివాహం కోసం ప్రార్థన చేయండి అన్నా అని ఫోన్ చేసినాడు. సరే బ్రదర్ ఖచ్చితంగా ప్రార్థన చేస్తానులే అని. ప్రార్థన అంతా చేద్దామని మొదలుపెట్టినప్పుడు, ఏం లేదన్నా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఆ అమ్మాయి దేవుని చిత్తంలో ఉందా లేదా నాకు ప్రార్థన చేయండి అన్నా అన్నాడు. చేస్తలే బ్రదర్ అన్న. ఇంకొక దైవజనుడు ప్రార్థన చేసి, ఆ అమ్మాయి దేవుని చిత్తంలో లేదు కాబట్టి వద్దు, వదిలే అని చెప్పినాడంట. ఇంకొక సేవకునితో ప్రార్థన చేయించుకున్నాడు, ఆ సేవకుడిగా చెప్పినాడంట, ఏమని,
ఈ అమ్మాయి దేవుని చిత్తం, నీకు సరిపోదు, నువ్వు అనుకూలంగా ఉండలేవు నాయన, వదిలే అన్నాడంట. ఈడేందంటే ఈ పాస్టర్ కాకోకుంటే ఇంకో పాస్టర్ అయినా పాజిటివ్ మాట చెప్తాడేమో, ఈ పాస్టర్ కాకుండా ఇంకొక పాస్టర్ అయినా సరే ఈ అమ్మాయి నీకు సెట్ అయిపోతుందిలే అనుకుంటా ఉన్నాడు. అందరికి ఫోన్ చేసుకుంటా ఉన్నాడు. నాకు కూడా చేసినాడు. లాస్ట్కు చేసి సెట్ అవుతుందేమో ప్రార్థన చేయను. నేను అడిగిన ఆ అమ్మాయి ఏం చేస్తుంది, పలానా చేస్తాను. ఆ అమ్మాయి మారు మనసు పొందిందా, బాప్తిసం పొందిందా, రక్షణ పొందిందా? నువ్వేమో రక్షణ పొందిన అంటున్నావు, బాప్తిసం పొందిన అంటున్నావు, మారు మనసు పొందిన అంటున్నావు. ఆ పాపకు నీకు సెట్ కాదు కదా. నువ్వు వేరొక విశ్వాసంలో ఉన్నావు, ఆ పాప వేరొక విశ్వాసంలో ఉంది. రేపు పెళ్ళైన తర్వాత నీ విశ్వాసం లేక ఆ పాప రాకపోయినా, ఆ పాప విశ్వాసం లేక నువ్వు పోకపోయినా ఇద్దరికి శ్రమలు రావా? వస్తాయన్నా. పైగా ఆ అమ్మాయి తరపున ఇంటి వాళ్ళు ఒప్పుకోవడం లేదంట. చాలా లొసుకులు చెప్పినాడు. మళ్ళీ నీకు ఎట్టయితుంది? దేవుని చిత్తం ఎందుకు అవుతుంది అసలు? దేవుని చిత్తము ఇలా పెళ్లి చేసుకోవాలని ప్రభు వాక్యంలో రాసి పెట్టాడు. అది దేవుని చిత్తము అని నువ్వు దేవుని వాక్యం చదివితే అర్థమైపోతుంది. ఈడట్ట కాదు, అందరికి ఫోన్ చేస్తాడు. ఈ పాస్టర్ గారన్నా నాకు పాజిటివ్గా చెప్తాడేమో, ఆ అమ్మాయితోనే నీకు వివాహం అవుతుందేమో, దేవుడు నాకు చెప్పినాడు అని అంటాడేమో అని 10 మంది సేవకులకు ఫోన్ చేసి 10 మందికి కానుకను పంపి, కొంతమంది ఏం చేస్తారంటే దేవుని బిడ్డలారా, కానుక వచ్చింది కదా పాజిటివ్ చెప్పేద్దాంలే అనుకుంటారు. ఈ బిలాము కూడా అధికారాన్ని చూసి, గనులను చూసి, డబ్బును చూసి చెప్దాంలే, ప్రార్థన చేద్దాం, ప్రభు ఏం చెప్పినాడంటే వెళ్ళొద్దని చెప్పి ఒకసారి చెప్తే అయిపోయి. ప్రభుసారి కొన్ని విషయాలు చాలాసార్లు చెప్పని అవసరం లేదండి, చాలాసార్లు చెప్పని అవసరం లే. ఒకసారి చెప్తే సరిపోద్ది. చెప్పినప్పుడు సరి చేసుకుంటే అది నీకు ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాప్తిసం తీసుకొని ఆయన అని ఒక బాబుకి చెప్పిన, బాప్తిసం తీసుకొని ఆయన తొందరగా రక్షణ, ఈరోజే రక్షణ దినము, ఉంటావో ఉండవో తెలియదురా నాయన, దుర్దినాలు అంత్యదినాలు, ఊరికే బండ్లో తిరుగుతూ ఉంటే ఊరికే చచ్చిపోయే వాళ్ళు ఉండారా నాయన. ఎప్పుడు ఏ టైంలో మరణం ఎవరికి వస్తుందో తెలియదు. ఉన్నప్పుడే మారు మనసు పొంది రక్షణ పొంది పాపం నుంచి, ఆ చెడు అలవాట్ల నుంచి, ఆ దరిద్రపు అలవాట్ల నుంచి బయటపడు నాయన. మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం పొంది ప్రభు దగ్గరికి రా అని చెప్పారు. అన్న బీటెక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదన్నా, బాగా చదివి మంచిగా పాస్ అయిన తర్వాత బాప్తిసం తీసుకుంటున్నా అంటాడు. మరలా 2 నెలలకు చెప్పా, తీసుకోరా నాయన, ఆలోచన చేయొద్దురా బాబు, ప్రభు దగ్గరికి రారా నాన్న, మారు మనసు పొందురా. వీళ్ళకేంటంటే దేవుడు ప్రత్యక్షం కావాలి. అర్థమైందా? బిలాము అంతే దేవుని బిడ్డలారా. ఒకసారి దేవుడు వద్దన్నాడు, వద్దు, లేదు చేయమన్నాడు, అది చేయాల్సిందే, కఠినమైన చేయాల్సిందే, కఠినమైనది వదిలేయాల్సిందే. డబ్బుకు లొంగిపోయినాడు ఈ బిలాము. దేవునికి స్తోత్రం. డబ్బుకు లొంగిపోయి దేవుని ప్రజలను శపించడానికి వెళ్ళిపోయినాడు, కదిలినాడు ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిలాము బోధను అనుసరించే వాళ్ళు నీలో ఉన్నారని పెర్గము సంఘముతో దేవుడు మాట్లాడుతాడు. బిలాము బోధన అనుసరించే వాళ్ళు ఏంటంటే దేవుని బిడ్డలారా, కాంప్రమైజ్ అయిపోతారు. ఏంటి? దేవుడు కాంప్రమైజ్ అవుతాడులే, దేవుడు కాంప్రమైజ్ చేసుకుంటాడులే అనుకునే బోధ ఇది. దేవుడు సర్దుకుంటాడులే, నేను ఎంత పాపం చేసినా, దేవునికి వ్యతిరేకంగా బ్రతికినా, ఎంత నీచంగా బ్రతికినా దేవుడు చూసి చూడనట్లుంటాడులే అనుకునే బోధ. హల్లెలూయా. ఎట్లాంటి బోధ అంట? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లంట, జారత్వము చేయునట్లంట. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చేయనట్టు ఈ బిలాము బాలాకునకు బోధ చేస్తున్నాడు. నేటి సంఘాలలో ఉన్న బోధ ఏంటంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నా ఏం కాదులే, డబ్బు తీసుకొచ్చి బిలాము చేతిలో పెట్టేసరికి కాంప్రమైజ్ అయిపోయినాడు బిలాము.
డబ్బును కూడా దేవుడు ఒక విగ్రహారాధనతో పోల్చినాడు. కొలస్సీ పత్రిక 3:5 చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను చూడండి, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ధనమును సంపాదించడం తప్పు కాదు. ధనము దగ్గర ఉండటం కూడా తప్పు కాదు. అయితే ఆ ధనాన్ని విగ్రహముగా చేసుకోవడం, దాన్ని ఆరాధించడం తప్పు. బిలాము దగ్గరికి డబ్బు తీసుకొని వచ్చినాడు. అది ఏం డబ్బు అంట? శపించబడిందని. దాని విగ్రహముతో పోల్చబడింది. ఎందుకు విగ్రహంతో పోల్చబడింది అంటే, దేవుని ప్రజలను శపించడానికి తీసుకొచ్చిన డబ్బు అది. అతన్ని ఇతని మనసుని డబ్బు ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తుంది. ఒక విగ్రహముగా డబ్బు మారిపోయింది. ఆ విగ్రహములను, ఆ డబ్బును తీసుకోవడానికి ఇతని హృదయం ప్రేరేపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పేది మాట ఏంటంటే, ధనాపేక్ష కూడా ఒక విగ్రహమే. ధనాపేక్ష సంబంధమైన, విగ్రహ సంబంధమైన ధనాపేక్ష అంటాడు. విగ్రహ సంబంధమైన ధనాపేక్ష అంటే దేవుని స్థానంలో, దేవునికి ఇవ్వాల్సిన చోట, దేవునికి ఇవ్వాల్సిన మహిమ, దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన స్థాయి డబ్బుకి ఇవ్వటం. ఇప్పుడు దేవుడు వద్దని చెప్పినాడు కదా బిలాముతో. ఒక్కసారి వద్దని, ఎంతైనా తెచ్చిపెట్టి, వద్దు నాకు, దేవుడు నాకు వద్దని చెప్పినాడు, అయిపోయి. రెండోసారి తీసుకొచ్చినాడు. డబ్బు అతను ఎదురుగా పెట్టేసరికి దేవుని మాట ఇతని లెక్క లేకుండా పోయింది. దేవుని మాట ఇతనికి లెక్క లేకపోయింది. డబ్బే ఇప్పుడు దేవుని కన్నా ఎక్కువగా కనపడుతుంది. డబ్బే దేవుని మాట కన్నా ఎక్కువగా విలువగా కనపడుతుంది ఇతనికి. నేటి దినాలలో డబ్బుని ప్రేమిస్తున్నారు చాలామంది. ధనాన్ని కలిగి ఉండాలా, ధనాన్ని సంపాదించాలా. అయితే ధనానికి దాసులు కాకూడదు. సిరికిని దేవునికి దాసులు కాకూడదంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ బిలాము అనేవాడు డబ్బుకు అమ్ముడుపోయినవాడు. విశ్వాసమును దేవుణ్ణి డబ్బు కోసం అమ్మేసినవాడు. కాంప్రమైజ్ అయ్యే బోధ ఇది. ఏం కాదులే, ఏమి కాదులే, ఏమైనా చెయ్యి. మరలా ప్రభు దగ్గర 1, 2, 3 సార్లు అడిగితే కాంప్రమైజ్ అవుతాలే అనుకుండే బోధ ఇది. ఇలాంటి బోధ నేటి సంఘాలలో ఉంది. ఆనాడు పెరకమ సంఘంలో ఉందంటే, ఏం కాదులే, కాంప్రమైజ్ అవుతాలే, దేవుడు అంగీకరిస్తాడులే, యాక్సెప్ట్ చేస్తాడు. ఏమైనా పాపం చేసినా, ఏమైనా చెడు అలవాట్లు ఏది చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తాడులే దేవుడు అనుకునే రకమైన బోధ ఇది. ఇలాంటి బోధలను మన సంఘములో, మన కుటుంబాలలో లేకుండా చేయాలా. హల్లెలూయా. చాలా చోట్ల సేవకుడు ఒక విగ్రహం. చాలా సంఘాలలో సేవకుడు ఒక విగ్రహము. బోధలు అలా తరైపోయినాయి. చాలా సంఘాలలో డబ్బు ఒక విగ్రహం. చాలా సంఘాలలో జారత్వము చేయడానికి, ప్రజలు చెడిపోవడానికి కారణమయ్యే బోధలు. డ్యాన్సులు వేసుకున్న తప్పుల, ఆడపిల్లలు మగపిల్లలు కలిసి నాట్యమాడిన తప్పుల, అన్ని ఆచారం లోపలికి వచ్చినా ఏం కాదు, దేవుడు ఆయన పట్టించుకోడు. ఆయన పట్టించుకుంటే దేవుడు మనం మారు మనసు పొందినామా, బాప్తిసం పొందినామా, ప్రభు వాళ్ళ ఆరాధన చేసుకుంటానామా, ఆదివారం సంఘంలోకి వస్తానామా, కానుకేస్తానామా, ప్రార్థన చేసుకుంటానామా, పోతానామా అనేటట్టు అంతే సరిపోద్ది. కానీ ఇలాంటివన్నీ చేయొచ్చు, ఏం కాదు అనుకునే బోధ ఇది. కాంప్రమైజ్ అయిపోయే బోధ. ఏమీ కాదులే, ఇలాంటి బోధలను దేవుని బిడ్డలారా మన సంఘంలోకి రానికూడదు. హల్లెలూయా. జారత్వము చేయుటకు ఇతను ప్రేరేపిస్తానంట. జారత్వము చేయడానికి
వాళ్ళతో చెప్పాల్సిన వాడు ఇతడు, రే బాబు వాళ్ళు వచ్చేవాళ్ళు దేవుని ప్రజలు రా, వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు, వాళ్ళ పక్షముగా దేవుడు ఉన్నాడు, వాళ్ళ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తున్నాడు, వాళ్ళ పక్షంగా దేవుడు నిలబడుతున్నాడు, కాబట్టి వాళ్ళని నేనెందుకు శపిస్తా, వాళ్ళ పక్షముగా మనము ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. అబ్రహాముతో అన్నాడు, నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించు వారిని నేను శపిస్తా అన్నాడు. నువ్వు కూడా వాళ్ళ కోసము ప్రార్థన చేస్తే వాళ్ళ దేవుడు నీకు దేవుడు అయితే నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పాల్సిన పోయి డబ్బు కోసం ఆశపడి డబ్బు మీద మనసు పెట్టి దేవుని ప్రజల్ని శపించడానికి పోయినవాడు ఈ బిలాము. జారత్వము చేయుటకు, ఏం కాదు నేనున్నాపా. ఒక అన్యజనునితో దేవుని ప్రవక్త పోయి దేవుని ప్రజల పక్షముగా వ్యతిరేకమైన మాటలు మాట్లాడడానికి బిలామును బాలాకును పిలుచుకొని పోతానంట. నేటి దినాలలో అటు అయిపోయినాయి, కొన్ని సంఘాలలో అటు జరుగుతున్నాయి. దేవుడు చాలా బాధపడుతూ చెప్తున్నాడు, బిలాము బోధన అనుసరించే వాళ్ళు నీలో ఉన్నారు, బిలాము బోధను పాటించే వాళ్ళు నీలో ఉన్నారు. చూడండి ఒకసారి పేతురు పత్రిక రెండో పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక ఒకసారి తీయండి. 2వ అధ్యాయము 15వ వచనము. తిన్నని మార్గమును విడిచి తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాటలాడి. చాలు, హల్లెలూయా. ఈ బిలాము ఎలాంటి వాడు అంటే తెలిసిన, తిన్నని మార్గము తప్పిపోయి, అంటే దేవుడు పెట్టిన మార్గాన్ని తప్పిపోయాడు, ప్రవక్తకున్న దర్శనం కోల్పోయినాడు, దుర్నీతి వలన కలుగు డబ్బును ఆశించినాడు. మనం దేవుని బిడ్డలారా, సంఘములో కొంతమంది సంఘంలో ఇట్లాంటి బోధన అనుసరించే వాళ్ళు ఉన్నారంట. అంటే అక్రమంగా వచ్చింది కూడా ఏం కాదులే, ఏంటంట అక్రమంగా వచ్చింది, దుర్నీతిగా వచ్చింది కూడా ఏం కాదులే, ఇది ఏం కాదు, ఇది ప్రభు పట్టించుకోడు, ఇది చూడడు అనుకునే బోధ వచ్చింది. దుర్నీతి వలన కలుగు ధనమును లాభమును సంపాదించుకున్నాడు, ప్రేమించినాడు అతను. చాలామంది అక్రమమైన దాన్ని పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అది వద్దు బాబు అని దేవుడు చెప్తే, నేను ఎందుకు పోగొట్టుకుంటా. జక్కయ్య గురించి ఒక మంచి మాట రాయబడింది కదా. అతడంట, ఎవని దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకుంటే అతనికి 10 తిరిగి ఇచ్చేస్తాడు కదా, ప్రభుతో చెప్పినాడు కదా. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే ప్రభా వానికి ఇచ్చేస్తాను. ఇప్పుడు అట్లా కాదు, ప్రభా అన్యాయంగా వచ్చినా సరే నాకు ఉండాలా కదా. చాలామంది ఇది సంఘంలో కూడా ఇట్లా బోధిస్తున్నారు. ఇలాంటి బోధ ఉందంట. అలాంటి బోధన అనుసరించి వాళ్ళు నీలో ఉన్నారు. సుఖాలను ప్రేమించి, అది దుర్నీతి అని తెలిసినా సుఖములను వెంట పరిగెత్తేవాళ్ళు, అది దుర్నీతి అని తెలిసినా దానికోసము పరిగెత్తేవాళ్ళు, అది చెరుపు అని తెలిసినా, దానివల్ల మనకు ప్రమాదం అని వస్తుందని తెలిసినా, అది దేవునికి ఇష్టం లేదని తెలిసినా, అది దేవునికి వ్యతిరేకమైన కార్యం అని తెలిసినా దాని వెంటనే పరిగెత్తేవాళ్ళు. అలాంటి వాళ్ళే బిలాము బోధను అనుసరించే వాళ్ళు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి బోధలు పాటించే వాళ్ళు ఉన్నారంట. విగ్రహములను బలి ఇచ్చిన వాటిని తినునట్లు ప్రేరేపిస్తున్నారంట, జారత్వము చేయునట్లు ప్రేరేపిస్తున్నారంట. చాలా సంఘాలలో, నేటి సంఘాలలో ఇలా జరుగుతుందని దేవుడు బాధపడతా పెర్గమ సంఘముతో దేవుడు చెప్తున్నాడు, ఇలాంటివి పాటించే వాళ్ళు నీలో ఉండారా బాబు, నీలో ఉన్నారయ్యా, వాళ్ళని సరి చేసుకోమని చెప్పు, వాళ్ళని
వాళ్ళు సరి చేసుకున్నట్లయితే, మారు మనసు పొందినట్లయితే నేను వాళ్ళకు మరుగైన మన్నాను భుజింపనిస్తాను. ఎంత ప్రేమగల దేవుడు తెలిసిన. మనము కానీ తప్పు సరి చేసుకున్నట్లయితే, మనలో ఉన్న దేవునికి నచ్చనిది ఏదైతే తీసేసుకోవడానికి ఇష్టపడితే తీసేసుకుంటే, వదిలేసుకుంటే, ప్రభువుకు నచ్చినట్టు జీవించడానికి ప్రయత్నం చేస్తే, జీవిస్తే దేవుడు మనకి ఇచ్చే బహుమానాలు గొప్పగా ఉంటాయి. ఆయన మనకిచ్చే ఆశీర్వాదాలు, ఆయన మన మీద చూపించే ప్రేమ అసలు మనం వర్ణించలేం. మరుగై ఉన్న మన్నాను మనకు భుజింపనిస్తారంట. ఎవరికి తెలియని కొత్త పేరుతో పిలుస్తారంట. మనల్ని కొత్త పేరు పెట్టి పిలుస్తారంట. 3 ఆశీర్వాదాలు చెప్పబడినాయి అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకముతో జారత్వం. దేంతో? బిలాము బోధ ఏంటంటే లోకముతో జారత్వం. అంటే జారత్వం అంటే ఏం లేదు, కలిసిపోవటం అని అర్థం. వివాహానికి ముందు ఏ స్త్రీ అయితే పరాయి పురుషునితో, వేరే పురుషునితో అక్రమ సంబంధము, ఈ పురుషుడు వేరొక స్త్రీతో పెళ్లి కాకముందుకే అక్రమ సంబంధం పెట్టుకుంటారో దాన్ని జారత్వం అంటారు. లేదంటే భర్త కాకుండా వేరొకరిని ఆశ్రయించి జారత్వం అంటారు, వ్యభిచారం. అది జారత్వం చేస్తున్నారంట. అంటే ఏంటంటే లోకముతో కాంప్రమైజ్ అయిపోతున్నారు. లోకముతో కాంప్రమైజ్, లోకంలో కలిసిపోయే బోధ, లోకముతో రాజీ పడే బోధ ఇది. లోకముతో, లోక ఆశలు, లోక పద్ధతులు, లోక కోరికలు, లోక సంబంధమైన ఆచారాలన్నీ సంఘంలోకి తీసుకొస్తున్నారు. మొన్న ఒక సంఘానికి పోతే, దేవుని బిడ్డలారా, చెప్పకూడదు కానీ భయంకరంగా ఉన్నాయి ఆచారాలు. బాధేస్తుంది కొన్ని సంఘాలను చూస్తే. ఎందుకు ఇట్లా తయారైపోయినాయి ఈ సంఘాలని? అసలు ఘోరం. పెళ్ళిళ్ళ పేరుతో, పండుగల పేరుతో, బర్త్డేల పేరుతో, పుట్టినరోజుల పేరుతో భయంకరమైన ఆచారాలు. లోకస్తులు కూడా అట్లాంటి ఆచారాలు పాటించరేమో సంఘాలలో కనపడుతున్నాయి. లోకస్తులు చూస్తే మేమే మేలు, మా పద్ధతిలో ఒక రకంగా ఉన్నాయి, వీళ్ళ ఏంట్రా బాబు ఎంత ఘోరంగా ఉన్నాయి అనుకునే రకంగా కనపడుతున్నాయి నేటి సంఘాలలో. అసలు ఎంత ఘోరమైన కార్యక్రమం, ఎంత ఘోరమైన సన్నివేశాలు, ఎంత ఘోరమైన ఇవన్నీ జరుగుతున్నాయి. సంఘం బయట ముగ్గులు, ఒక చర్చికి పోతే సంఘంలో ముగ్గులు వేస్తున్నారు. ఏంటి అసలు? ఎంత ఘోరము! దేవుడు ఎంత బాధపడతాడు. ఏమంటే కాంప్రమైజ్. అది ఏమవుతుంది? అది తప్పేముంది అసలు? ఎంత ఘోరం, ఎంత దేవునికి ఎంత బాధ వేస్తుంటుంది కదా. ఇదంతా ఏంటంటే బిలాము బోధ. లోకముతో రాజీపడి కలిసిపోయి లోకంతో జారత్వం చేసేది. ఇటు దేవుడు, అటు లోకం. ఇటు ప్రార్థన, అటు లోకంతో కలిసిపోయి లోక ఆచారాలు. ఇటు చూడని కులము సంఘంలోకి తీసుకొస్తారు. ఒక 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 బ్రదర్ అంటున్నాడు, అన్న పాపకు పెళ్లి పెట్టుకున్నా ప్రార్థన చేయండి అన్నాడు. సరేనా, ప్రార్థన చేస్తా. మంచి రోజు కోసం ప్రార్థన చేయండి. పనికి మాలనుడా, దేవుడు మనకు పెట్టిన ప్రతిరోజు మంచి రోజే కదా. మళ్ళీ దాంట్లో మంచి రోజు చెడు రోజులు కూడా ఉన్నాయా? ఉండేదే అని పెట్టిందే దేవుడు. ప్రతిరోజు శనివారం చేసుకుంటేవి, మంగళవారం చేసుకుంటేవి, ఏ రోజు చేసుకుని దేవుడు పెళ్ళి వద్దన్నాడు. శనివారం రోజు తినడం మాని, ఆదివారం రోజు శుక్రవారం, శనివారం, మంగళవారం పడుకోవడం మాని, ప్రయాణాన్ని మాని అట్టమానరు. మళ్ళా డబ్బు తీసుకోక ఎవరి దగ్గర, తినాకు. భలే కోపం వచ్చేసింది. మళ్ళీ ఏంది, 4 సార్లు బైబిల్ చదివినా, 40 సార్లు చదువు, ఏం లాభం? దేవునికి ఇష్టంగా బ్రతుకున్నట్టు. పైగా ఏంటంటే ఏదో ఒకటి కారణాలు చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి బోధన అనుసరించే వాళ్ళు సంఘంలో, వాళ్ళు మళ్ళీ సీనియర్ మోస్ట్, ఎన్నో సంవత్సరాల నుంచి సంఘానికి వచ్చేవాళ్ళు. దేవుడు వాళ్ళని చూసి బాధపడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా భయంకరమైన ఆచారాలతో సంఘం నిండిపోయింది నేటి సంఘాలు. ఇలాంటి బోధ నుంచి సంఘం విడిపించబడును గాక, కాపాడబడును గాక.
ఇలాంటి బోధన అనుసరించి వారు మారు మనసు పొందునుగాక. దేవుని బిడ్డలారా, ఇలాంటి బోధన అనుసరించి వాళ్ళు ఉండరు అంటూ ఈ బోధను సరి చేసుకుంటే సరే, లేదంటే నేను వాళ్ళతో యుద్ధం చేస్తా అన్నాడు. నా నోట నుంచి వచ్చి వాక్యముతో వాళ్ళతో యుద్ధం చేస్తాడంట. అంటే భయంకరంగా ఉంటుంది. ప్రభు కలుగ చేసుకున్నాడు, ప్రభు ఇన్వాల్వ్ అయ్యాడంటే కష్టం. మనకు అవకాశం ఉన్నప్పుడే దేవుడు తన దాసుని ద్వారా లేదంటే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు మనం సరి చేసుకుంటే అది మేలు. కాదు ప్రభువే ఇన్వాల్వ్ అయ్యి జోక్యం చేసుకున్నాడంటే ఆ పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇంత పొరపాటు చేసినా, ఈ సంఘం ఇలాంటి బోధలకు అలవాటు పడినా దేవుడు ఒక్క మాట అన్నాడు, మారు మనసు పొందితే. ఏంటంట చూడండి, మారు మనసు ఎంత ప్రాముఖ్యమైందో. మనసు మార్చుకుంటే, ఇట్లాంటి బోధల వైపు నుంచి తిరిగి నా మార్గంలో, తిన్నని మార్గంలో నువ్వు నడుస్తే ఏమంట, మారు మనసు పొంది నువ్వు నా వైపు తిరిగినట్లయితే, ఈ బోధ నుంచి వేరైనట్లయితే మర్రుగై ఉన్న మన్నాను భుజింపనిస్తాను, తర్వాత నాన్న తెల్లరాతినిస్తాను, పొందిన వానికి కానీ అది ఎవరికి తెలియదంట. చూడండి, దేవుడు నీకు ఇచ్చే ఎంత భాగ్యమో. మర్రుగై ఉన్న మన్నా, అది దేవదూతలు తిను ఆహారం అని ఉంటుంది బైబిల్లో. ఆ మన్నా తిని, ఆ మన్నా అంటే ఇక్కడ దొరికేది, అది పరలోకంలోనే ఉంటుంది. అలాంటి మన్నాను నీకు భుజింపనిస్తాను. కొత్త పేరుతో, ఎవ్వరికి తెలియదు ఆ పేరు. నిన్ను పిలుస్తారంట ప్రజల మధ్య, వేల దూతల మధ్య, కోట్లాది కోట్ల పరిశుద్ధుల మధ్య నిన్ను పేరు పెట్టి కొత్త పేరుతో, ఎవ్వరికి తెలియని పేరుతో నిన్ను పిలుస్తారంట. అది ఎవ్వరికి తెలియదంట, ప్రభుకు మాత్రమే తెలుసు. నిన్ను ఆ పేరుతో పిలుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇలాంటి బోధన అనుసరించే వాళ్ళు లోకముతో రాజీ పడిపోయి, లోకముతో కలిసిపోయి, లోకముతో జారత్వం చేస్తున్న ఇలాంటి బోధల నుంచి మనం విడిపించబడాలి. లోకముతో మనము కలిసిపోకూడదు, లోకము ఉన్నట్టు మనం ఉండకూడదు, లోకముతో మనము రాజీ పడకూడదు. మనము భక్తిలో నిలబడిపోవాలట్లే. డబ్బు కోసమైనా, లేకుంటే ఇంకా వేరే ఆస్తుల కోసమైనా, సంపదల కోసమైనా, ఏదైనా మనల్ని ప్రేరేపించినా సరే, మాకు ఇది అవసరం లే, మా దేవుడు మాకు కావాలి, మా ప్రభు కోసం మేము నిలబడతాం. మేము పొరపాటుగా కూడా ఈ బోధలో నుంచి, అపోస్తుల బోధలో నుంచి వేరొక బోధలోకి మేము రాము అన్న తీర్మానంలో మీరు నిలబడిపోవాలా. హల్లెలూయా. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.